హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి? అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ విషయంలో? వాళ్ళ థాట్స్ ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఓవరాల్‌గా వాళ్ళ ఎనర్జీస్ ఏంటి? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ధైర్యంతో మీ ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేయాలి. ఆ స్ట్రెంగ్త్ ఆ భగవంతుడు మీకు ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెసనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా చూడొచ్చండి. లవ్ రీడింగ్ అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళు అనే స్పెషల్గా ఏం లేదు, అందరూ చూడొచ్చు. కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. ఎవరు ఈ రీడింగ్ చూస్తున్నా సరే వాళ్ళ పర్సన్ నేమ్ 3 టైమ్స్ తలుచుకోండి. మీ పర్సన్ని ఇక్కడ గుర్తు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీ పర్సన్ని తలుచుకొని ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తిని మీరు గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూడండి. సో దట్ మీకు వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ లైక్ మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందని కానీ, ఈ పర్సన్తో ఒకవేళ నేను రీయూనియన్ అయినా ఎలా ఉంటుంది, ఏంటి, అండ్ మీ మ్యారేజ్ కోసం కానీ, ఫర్దర్గా ఈ పర్సన్తో మీరు ఎలా ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వచ్చా లేదా, మీరు ఒక స్టెప్ తీసుకోవచ్చా లేదా అట్ ప్రజెంట్. సో ఇలా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. గ్రాటిట్యూడ్తో ఉండండి. ఎవ్వరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ అవ్వకపోతే లీవ్ చేయండి. అంతేకాని ఓకేనా? సో యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి యూనివర్స్. The more I try to forget you, the more I miss you. I am scared that you will not accept me now. Our relationship was toxic. I dreamed about you last night. I'm crazy. I feel your presence everywhere. I'm coming with an offer you can't refuse. I was selfish. I can't move on, how hard I try. You misunderstood me. You were not loyal to me. I have moved on. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సో ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. వెయిట్ ఎ సెకండ్. ద మోర్ ఐ ట్రై టు ఫర్గెట్ యూ, ద మోర్ ఐ మిస్ యూ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
మిమ్మల్ని మర్చిపోదామని ఎంత ట్రై చేస్తుంటే అంత మిమ్మల్ని మిస్ అవుతున్నారంట వీళ్ళు. బికాజ్ ఇక్కడ వీళ్ళు లోన్లీగా, డిప్రెషన్‌లో ఉన్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే వాళ్ళకి మూవ్ ఆన్ అవ్వడం ఇష్టం లేదు. మీరే గుర్తొస్తున్నారు. మీ మెమరీసే గుర్తొస్తున్నాయి. పాస్ట్ అంతా గుర్తొస్తుంది. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎంత మర్చిపోదాం అనుకున్నా సరే పాస్ట్ మెమరీస్ అనేది ఈ పర్సన్‌ని హాంట్ చేస్తున్నాయి. సో, వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకే. అండ్ ఎవరితోనూ మాట్లాడట్లేదు. చాలా బాధపడుతున్నారు. ఏడుస్తున్నారు లిటరల్లీ. ఇక్కడ ఈ అమ్మాయి ఇలా కూర్చొని ఉంది చూడండి. సాడ్‌గా అంతా లాస్ అయిపోయాను అనే అనే బాధలో ఉన్నారు. సో, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మరీ ఏడుస్తున్నారు. అసలు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీకు మెసేజ్ చేయాలనిపిస్తుంది. మీతో చాట్ చేయాలనిపిస్తుంది. మీతో ఒకసారి వచ్చి మాట్లాడాలి అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. ఎంత మర్చిపోదాం అనుకున్నా సరే ఎట్ ద సేమ్ టైమ్ అదే టైంలో మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా వాళ్ళ తప్పే అని కూడా అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. ఓకే. చాలా బాధలో ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వీళ్ళకి చాలా ఉంది. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. బట్ మేబీ వాళ్ళు మీకు చెప్పకపోయి ఉండొచ్చు. అంత మిస్ అయితే మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు కదా! మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా! అని మీరు అడగొచ్చు. బట్ ఏంటంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏం జరిగిందో, ఏమన్నా గొడవలు జరిగాయా? ఏమన్నా ఫైట్స్ అయ్యాయా? ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు అనేది అది ఇంకొక రీడింగ్ చేద్దాము. బట్ ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఐఎమ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ నౌ. సో, చూడండి. మీకు ఇక్కడే ఆన్సర్ కూడా వచ్చేసింది. మీరిప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో వీళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. అప్రోచ్ అవ్వట్లేదు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. ప్రాపర్ టైంకి మీకు రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్‌తో మీ కష్టాలు కానీ, మీ హ్యాపీనెస్ కానీ, సాడ్‌నెస్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ పర్సన్ ఆ టైంకి అవైలబుల్‌గా లేకపోవడము, బిజీగా ఉన్నానని చెప్పడము, లేకపోతే వేరే వర్క్‌లో ఉన్నాను, మళ్ళీ తర్వాత మాట్లాడతాను, తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ కాల్ చేయకపోవడము. సో, ఈ పర్సన్ సైడ్ నుంచి వీళ్ళు మిస్టేక్స్ చేశారు మీ విషయంలో. అందుకే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మళ్ళీ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరని భయపడుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా వీళ్ళు చేసిన బిహేవియర్‌కి ఇప్పుడు మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయరు అని భయపడుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి ఇప్పుడు మీ విషయంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. సో, కప్స్ కార్డ్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చినా, అప్రోచ్ అయినా మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీకు కావాల్సిన టైంలో ఎమోషనల్‌గా అవైలబుల్‌గా లేకుండా మేబీ ఆ టైంలో వాళ్ళ నిజంగానే వాళ్ళకి ఏదన్నా వర్క్ ఉండుండొచ్చు. నిజంగానే వాళ్ళకది ఉండొచ్చు. బట్ ఏంటంటే మీకు అవైలబుల్‌గా లేదు కాబట్టి మేబీ నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో, నేను అక్కర్లేదేమో, ఇంక మళ్ళీ నేను అప్రోచ్ అవ్వడం కూడా వేస్ట్ ఏమో అని మీరు అప్రోచ్ అవ్వకుండా ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడి మీరు బ్యాక్ అయిపోయారు. ఎందుకులే మళ్ళీ తనని కదిలిస్తే లేకపోతే డిస్టర్బ్ చేస్తే వాళ్ళేమన్నా అంటే మళ్ళీ నేను హర్ట్ అవ్వాల్సొస్తుంది. 1, 2 సార్లు మీరు ట్రై చేశారు. ఈ పర్సన్ కాంటాక్ట్‌లోకి రాలేదు. మీకు అవైలబుల్‌గా లేరు. ఇంకా మీరేంటంటే వద్దులే ఇంక నేను బ్యాక్ అయిపోవడమే బెస్ట్.
ఇంక వాళ్ళతో ఏమన్నా మాట అనిపించుకుంటే ఇంక మళ్ళీ మనం కష్టం, అది నేను తట్టుకోలేను అని చెప్పేసి మీరు బ్యాక్ అయిపోయారు. సో ఇప్పుడేంటంటే చాలా టైం దాటిపోయింది అని ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరేమో అని వీళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. బట్ మీరు చాలా గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి. మీ విషయంలో ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడొచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి ఇప్పటి వరకు. అవర్ రిలేషన్‌షిప్ వాస్ టాక్సిక్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మేబీ మీరు మీ పర్సన్ ఆన్‌లైన్‌లో ఎక్కువ కనిపించి ఉండొచ్చు. ఆన్‌లైన్‌లో పరిచయం అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు. ఎందుకు వీళ్ళు మన రిలేషన్‌షిప్ టాక్సిక్ అని ఎందుకు అంటున్నారంటే పేజ్ ఆఫ్ స్వర్డ్స్. అంటే మీ ఇద్దరి మధ్య డౌట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే లైక్ ఈ పర్సన్ ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారేమో, ఇంకా నాకు అవైలబుల్‌గా లేరు ఈ పర్సను. అంటే ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారేమో, ఇంకెవరితో అయినా చాటింగ్ చేస్తున్నారేమో, ఆన్‌లైన్‌లో ఇంకెవరినైనా నచ్చారేమో, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానించుండొచ్చు, మీరు ఈ పర్సన్‌ని అనుమానించుండొచ్చు. నేను కావాలి, నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు వీళ్ళు అవైలబుల్‌గా లేరు కాబట్టి ఇంకెవరైనా న్యూ పర్సన్ ఏమన్నా వీళ్ళ లైఫ్‌లోకి వచ్చారేమో. లేకపోతే ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయినప్పుడు మీరు అవైలబుల్‌గా లేకపోయుంటే వీళ్ళేంటి, మీరు ఇంకెవరితో అయినా పర్సన్‌తో మాట్లాడుతున్నారేమో. ఆన్‌లైన్‌లో ఉంటూ ఈ పర్సన్ ఏంటంటే ఆన్‌లైన్‌లో ఉంటూ మీకు అవైలబుల్‌గా లేకపోవడం, మీకు రెస్పాండ్ అవ్వకపోవడం, కాల్ చూసి మీకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం అలా చేశారు. సో దానివల్ల మీరు 4 ఆఫ్ కప్స్ మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అనవసరంగా ఈ పర్సన్‌ని నేను ఇష్టపడ్డాను. ఇష్టపడకపోయినా బాగుండేది. వీళ్ళు నాకు టైం ఇయ్యట్లేదు. నాకు ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండట్లేదు. ఎందుకు నాకిది? అనవసరంగా తొందరపడ్డానేమో ఈ పర్సన్‌ని నమ్మి, ఈ పర్సన్‌ని ఇష్టపడి. నేను నా లైఫ్‌లో చేసిన పెద్ద మిస్టేక్ ఇది అని మీరు అనుకుంటున్నారు. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానించడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లాంటివేవో చేసేవాళ్ళు. అంటే అలాంటివేవో చేసేవాళ్ళు. ఏదో చెప్పాలనుకున్నాను, నేను మర్చిపోయాను. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీరు మీ పర్సన్‌కి నేను నైట్ డ్రీమ్‌లో కనిపించారంట. ఎలా? చాలా బ్యూటిఫుల్‌గా, చాలా అందంగా కనిపించారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్‌కి మీరు అంత బ్యూటిఫుల్‌గా కనిపించలేదు. కానీ అట్ ప్రెజెంట్ అయితే నిన్న నైట్ మీరు డ్రీమ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా కనిపించారు. చాలా అందంగా కనిపించారు. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా. అండ్ అందుకే ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ విషయంలో కొంచెం బ్యాలెన్స్ తీసుకురావడానికైతే ట్రై చేస్తున్నారు. పేషెన్సీతో మళ్ళీ మిమ్మల్ని గెలుచుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి అని అయితే ట్రై చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు లైట్ డ్రీమ్‌లో వచ్చారు. బట్ వీళ్ళేంటంటే మీకు ఇప్పుడు మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకే. అండ్ పాస్ట్‌లో ఉన్నదానికన్నా ఓకే. పాస్ట్‌లో ఉన్నదానికన్నా ఇప్పుడు మీరు కొంచెం మీ లైఫ్‌లో గ్రోత్ కనిపిస్తుంది ఈ పర్సన్‌కి. సో మీతో కలిసి ఈ పర్సన్ కూడా గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఈ పర్సన్ ప్రాక్టికల్‌గా కలిసి మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలని కానీ ఈ పర్సన్ డ్రీమ్ చేశారు.
ఇప్పుడు మిమ్మల్ని విడిచి ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే నిన్న నైట్ డ్రీమ్‌లో మీరు కనిపించారు కదా! సో, అందుకే మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ ఏదన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అనిపిస్తుంది. ఐయామ్ క్రేజీ. ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ ఈ పర్సన్‌కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది. మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఈ పర్సన్‌కి మధ్య మ్యారేజ్ అయినా జరిగుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ సిట్యుయేషన్స్ ఏదో ఉండుండొచ్చు. ఈ పర్సన్ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది. మిమ్మల్ని ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. ప్రతి చోట వీళ్ళు మిమ్మల్ని మీ ప్రెజెన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా. బికాజ్ మీ మీద అంత ఇంట్రెస్ట్, అంత లైక్ ఎక్కువ ఉంది. బికాజ్ మీరు అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ. ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు బాధలో ఉన్నా అని చెప్పినా వాళ్ళకి మీకు తోచినంత సాయం చేస్తారు. సో, అందుకే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి మీ పర్సన్ ఉండలేకపోతున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ సైలెన్స్‌ని బ్రేక్ చేసి మేబీ కొంతమంది పర్సన్స్ అయితే రావచ్చు మీ లైఫ్‌లోకి. లేదా మీ ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్‌కి మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఒక గౌరవం అనేది ఉంది. అందుకే ఈ పర్సన్ డెఫినెట్‌గా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. ప్రతి చోట ఎక్కడికెళ్ళినా, ఎవరిని చూసినా, ఏం చూసినా, మీ నేమ్ చూసినా సరే, లేకపోతే మీ మొబైల్ నెంబర్ స్టార్టింగ్‌లో ఉన్నా సరే, ప్రతి చోట వీళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ వాళ్ళు ఏ పని చేస్తున్నా మీరు తనతోనే ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు. ఐయామ్ కమింగ్ విత్ ఎ ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. సో, ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. నువ్వు నన్ను ఏదో ఒక రీజన్ చూపించేసి, ఏదో ఒక కారణం చూపించేసి, ఆ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, లేకపోతే ఇంకేదో రీజన్ చూపించేసి నన్ను రిజెక్ట్ చేస్తాను అంటే ఒప్పుకోను అంటున్నారు. ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ గురించి కానీ, ఇంకా టైం కావాలని కానీ, నువ్వు ఏ రీజన్ చెప్పినా సరే నేను మాత్రం నువ్వు రిజెక్ట్ చేయడానికి వీలు లేదు అంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. లేకపోతే ఇక్కడ మీ లైఫ్‌లో ఇంకెవరైనా మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. మీ లైఫ్‌లో ఇంకెవరైనా పర్సన్ మీ లైఫ్‌లో ఉండుండొచ్చు. లేదు నేను కొంచెం మనీ సంపాదించాలి, మనీ పైన ఫోకస్ చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే నాకు ఏం అవసరం లేదు అని మీరు చెప్పినా సరే ఈ పర్సన్ నేను అంటే వాళ్ళ ప్రపోజల్ మీరు రిజెక్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు ఈ పర్సన్. ఇంకొంచెం టైం కావాలి, ఫ్యామిలీ ఉంది, లేకపోతే ఇంకేదేదో రీజన్ మీరు చెప్తే కనుక నేను ఒప్పుకోను, నాకు నువ్వు కావాల్సిందే అంటున్నారు. బికాస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి, 6 ఆఫ్ వాండ్స్. సో, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు చెప్పే ఎక్స్క్యూజెస్ ఏమీ వాళ్ళు వినటానికి రెడీగా లేరంట. సో, సమ్ థర్డ్ పర్సన్ ఇప్పుడు నాకు నువ్వు అక్కర్లేదు, నా లైఫ్‌లో ఇంకొకరు వచ్చారు, లేకపోతే నాకు అసలు ఇంకెవ్వరు వద్దు, ఎవరిని వద్దనుకుంటున్నాను, నమ్మి నేను మోసపోయాను, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను నా ట్రస్ట్ కోల్పోయాను
అని మీరు చెప్పినా ఈ పర్సన్ అయితే వినటానికి రెడీగా లేరు. ఐ వాజ్ సెల్ఫిష్ అని ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో తను కొంచెం సెల్ఫిష్నెస్ వల్ల పాస్ట్లో తన స్వార్థం చూసుకొని మీ విషయంలో కొంచెం స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం కానీ, బికాజ్ మేబీ ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ అలా చేశారు అని అనిపిస్తుంది. ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ సెల్ఫిష్గా ఉంటూ మీ దగ్గర మాట్లాడకుండా మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో పెడుతూ మిమ్మల్ని వెయిట్ చేపిస్తూ తను ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఇంకా టైం కావాలి, ఇంకా టైం కావాలి, తన ఫ్యామిలీ కోసమే ఇదంతా చేశారు. ఎక్కడ తన ఫ్యామిలీ తను వదిలేసి వెళ్ళిపోతారేమో, తనని ఎక్కడ తప్పుగా చూస్తారేమో, తనని ఎక్కడ తన ఫ్యామిలీ దూరం చేస్తారేమో అన్న భయంతో మేబీ ఈ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించారు. మిమ్మల్ని వెయిట్ చేపించారు టోటల్గా ఈ పర్సన్ తన స్వార్థం కోసం. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదా అంటే అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేవి ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి. కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్లే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకుండా సెల్ఫిష్ అయ్యి మీ విషయంలో మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో పెట్టారు అని ఇక్కడ అనిపిస్తుంది. మీతో ఉంటేనే ఈ పర్సన్ కంప్లీషన్ ఫీల్ అవుతారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఫ్యామిలీయా మీరా అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ కొంచెం అటా ఇటా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి ఈ పర్సన్ కొంచెం ఫ్యామిలీకే ఎక్కువ ఓటేసి తన గురించి ఆలోచించుకొని మిమ్మల్ని వెయిట్ చేపించారు. I can't move on how hard I try. I can't move on how hard I try. బికాజ్ మీతో మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్కి. మీతో కాల్ చేయాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీ వాయిస్ వినాలనిపిస్తుంది. ఫాస్ట్గా కమ్యూనికేషన్ ఏదో రాబోతోంది ఈ పర్సన్ నుంచి మీకు. మేబీ ఈ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు. ఎంత ఎంత మూవ్ ఆన్ అవ్వాలి అని ట్రై చేసినా లిటరల్లీ వీళ్ళు ఏడుస్తున్నారు. అవతల మిమ్మల్ని మర్చిపోలేక మీ మెమరీస్ అనేవి గుర్తొస్తూ వీళ్ళ లైఫ్లో ఫార్వర్డ్ అవ్వలేక అలా అని మిమ్మల్ని తీసేయలేక చాలా కష్టపడుతున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ చాలామందికి కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ పర్సన్ నుంచి మేబీ కాల్ కానీ ఏదన్నా వచ్చి ఉండొచ్చు. బికాస్ ఈ పర్సన్కి మీకు మధ్య ఉంది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను, ఎలాంటి పర్సన్ అయినా నేను ఈజీగా మర్చిపోగలను అని అనుకున్నారు. బట్ మీ విషయంలో ఏంటంటే అలా మర్చిపోలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా సరే మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు అనిపిస్తుంది, మీకు కాల్ చేస్తారు అనిపిస్తుంది. బికాస్ మీరు ఈ పర్సన్కి చూపించిన ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ మళ్ళీ అది గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్. సో బ్యాడ్ ఏదైనా ఉంటే రావడానికైతే మూవ్ ఆన్ అయిపోతారు. కానీ ప్రేమ చూపించిన వాళ్ళని, ఎమోషన్స్ చూపించిన వాళ్ళని మూవ్ ఆన్ అయిపోవడం చాలా కష్టం అండి ఎవరికైనా కూడా. యు ఆర్ నాట్ లాయల్ టు మీ. సో మీతో మాట్లాడతారు టోటల్గా కాల్ చేసి కానీ లేకపోతే వచ్చి కలిసి కానీ. ఈ పర్సన్ ఎందుకో ఈ పర్సన్ నుంచి మీరు ఫాస్ట్గా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటారు అనిపిస్తుంది.
ఉండలేకపోతున్నారు మీ నుంచి దూరంగా. మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి మీ నుంచి దూరంగా ఉంటూ, ఇలా స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉంటూ, ఇలా బాధపడుతూ, ఇలా సైలెంట్‌గా ఉంటూ, మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ, మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్న ఫీలింగ్ వీళ్ళకసలు నచ్చట్లేదు. అండ్ డ్రీమ్స్‌లో కూడా ఇక్కడ మీ పర్సన్‌కి మీరు కనిపిస్తున్నారు. అందుకే ఒకసారి మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. యూ వర్ నాట్ లాయల్ టు మీ అని సో, ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు తనతో లాయల్‌గా లేరు, జెన్యూన్‌గా లేరు. మీ ప్రేమ అంతా వేరే దానిపైన. నాకు టైం ఇయ్యవు. నాతో మాట్లాడవు. నాతో ఎమోషనల్‌గా ఉండవు. నువ్వు నాతో లాయల్‌గా లేవు అంటున్నారు మీ పర్సన్. అంటే వాళ్ళేం చేసినా సరే వీడు మాత్రం మీ వెనకాలే పడాలి. కాబట్టి ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ ఇవ్వడం ఆపేశారు కదా! మీరు వెంట పడడం ఆపేశారు. అందుకే ఏమంటున్నారు వీళ్ళు, యూ ఆర్ నాట్ లాయల్ టు మీ. నీకేం ఇంపార్టెంట్ కాదు. అంటే నీకు నాకన్నా ఇంపార్టెంట్ అయిన విషయాలు చాలానే ఉన్నాయి. లైక్ మీ ఫ్యామిలీ కానీ, మీ కెరియర్ కానీ, నలుగురికి హెల్ప్ చేయడం కానీ. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని ఇష్టపడితే వాళ్ళకి మాత్రమే ప్రేమ చూపించాలి. ఇంకా ఫ్యామిలీ వద్దు, ఇంకెవ్వరూ వద్దు. మీ ఫ్యామిలీ వద్దు, ఇంక ఏమీ వద్దు. వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ప్రేమ చూపించాలి. అంటే నువ్వు నాతో లాయల్‌గా లేవు, నువ్వు నాతో అది లేవు, ఇది లేవు అని గొడవ పడతారు. బికాస్ ఏస్ ఆఫ్ వాండ్స్ వీళ్ళేంటంటే 24 అవర్స్ మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే ఓవర్ థింకింగ్ చేస్తారు మీ విషయంలో. మీరంటే అంత ఇష్టం ఉంది, అంత ఇష్టం ఎక్కువ పెంచుకున్నారు వీళ్ళ మైండ్‌లో. కాబట్టి నువ్వు నాతో లాయల్‌గా ఉండట్లేదు. అంటే మీరు మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడొద్దు. మీరేదన్నా ఆఫీస్‌లో ఇంకా కొలీగ్స్‌తో మాట్లాడొద్దు. సో, ఎవ్వరితోనూ మాట్లాడొద్దు. వీళ్ళతో మాత్రమే మాట్లాడాలి. రిలేటివ్స్‌తో మాట్లాడొద్దు. రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళొద్దు. వేరే అబ్బాయిలతో మాట్లాడొద్దు. లేకపోతే వేరే అమ్మాయిలతో మాట్లాడొద్దు. అలాంటి మైండ్ సెట్ వీళ్ళకి. అండి, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరి మీద ప్రేమ అయితే ఉండదు కదా! జస్ట్ నార్మల్‌గా మాట్లాడతారు. కానీ నార్మల్‌గా మీరు ఇంకెవరితో మాట్లాడినా కూడా వీళ్ళకేంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. నువ్వేమీ నాతో లాయల్‌గా లేవు, నువ్వేమి నాతో జెన్యూన్‌గా లేవు, నా కోసం నువ్వేమి ఏడవట్లేదు. ఇక్కడ నేనే నీ కోసం ఏడుస్తున్నాను, నేనే సఫర్ అవుతున్నాను. నేనే ఇంకా నువ్వు కావాలి అనుకుంటున్నాను. నేనే బాధపడుతున్నాను అంటున్నారు. యూ మిస్‌అండర్‌స్టూడ్ మీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సారీ. యూ మిస్‌అండర్‌స్టూడ్ మీ అని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే, అంటే వీళ్ళు వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళారేమో అని మీరు ఈ పర్సన్‌ని అపార్థం చేసుకుంటున్నారంట. ఓకే. నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి, సో నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. నేను ఎవరితోనూ ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు, నాకు నువ్వు తప్ప వేరే ఎవరు లేరు
మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవో ఉన్నాయి మీకు, మీ పర్సన్‌కి. ఇక్కడ అదే కనిపిస్తుంది. ఫూల్ కార్డ్. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు కానీ నాకు నువ్వు తప్ప నా లైఫ్‌లో ఇంకెవ్వరూ లేరు. మేబీ ఈ పర్సన్ ఇంకొక మీతో టైం ఇవ్వట్లేదు, మీతో అవైలబుల్‌గా ఉండట్లేదు అంటే మీరేమన్నా ఈ పర్సన్‌ని అనుమానిస్తూ ఉండుండొచ్చు. నాకు అలాంటిదేమీ లేదు. నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు అంటున్నారు ఈ పర్సన్. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ మీద ప్రేమ తప్ప నాకు ఎవరూ లేదు. నీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదన్నా ఉంటే తీసి పక్కన పెట్టు అంటున్నారు మీ పర్సన్. మీరు ఈ పర్సన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారంట. నా విషయంలో నా గురించి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇంకెవరితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, నీతో మాట్లాడకపోయినంత మాత్రాన ఇంకెవరితోనో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోయానని నన్ను అలా అర్థం చేసుకోవద్దు అంటున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.